చాలా మందిలో రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రావడంలో డిఫికల్టీ ఉంటదనమాట. సో, మరి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాల్సి ఉంటది అని మనం చూసినట్టయితే, ఒక బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో, ఎప్పుడైతే పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉంటాయో, మనకు దీని ద్వారా తెలిసేదేంటి అంటే, మనకు ఎవ్రీ మంత్ ఒక ఫాలికల్ అనేది పెరుగుతుంది. ఆ ఫాలికల్ అనేది రప్చర్ అయ్యి దాని నుంచి ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు 99% ఆఫ్ ద కేసెస్‌లో మనకు అండం విడుదలవుతున్నట్టు లెక్కనమాట. సో, అలా ఉన్నా కూడా మనకు ప్రెగ్నెన్సీ అందట్లేదు అంటే, మనకు మగవాళ్ళలో ఒక సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. దీంతో పాటు ఆడవాళ్ళలో ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ఫాలోపియన్ ట్యూబ్ టెస్ట్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ టెస్ట్‌లు అన్నీ నార్మల్ ఉన్నా కూడా ఇంకా మరి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే, అలాంటి కండిషన్‌ని అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అంటారనమాట. సో, ఈ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ రఫ్‌గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న కపుల్స్‌లో మనం గమనించినట్టయితే, ఒక 20-25% మంది కపుల్స్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీతో బాధపడడం అనేది జరుగుతుంది. సో, మరి కారణం ఎక్కడ ఉండొచ్చు దీనిలో అని మనం చూసినట్టయితే, కొంతమందిలో మనకు ఎగ్ క్వాలిటీలో ఇష్యూ ఉండొచ్చు. కొంతమందిలో స్పెర్మ్ క్వాలిటీలో ఇష్యూ ఉండొచ్చు. కొంతమందిలో మనకు ఎగ్, స్పెర్మ్ కలిసాక ఎంబ్రియో ఏదైతే ఫార్మ్ అవుతదో, ఆ ఎంబ్రియో క్వాలిటీలో ఇష్యూ ఉండొచ్చు. ఆర్ కొంతమందిలో ఫాలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నా కూడా, ఆ ట్యూబ్స్ పనితీరు సరిగా లేకపోయినా, ఇలాంటి కండిషన్‌లో కూడా మనకు న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ అందడంలో ఇబ్బంది ఉండొచ్చు. ఆర్ గర్భసంచిలో మనకి ఎప్పుడైతే ఇంప్లాంటేషన్ అనే ప్రాసెస్ జరగట్లేదో, గర్భసంచి అనేది మనకి ఎంబ్రియోని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయట్లేదో, ఇలాంటి కండిషన్‌లో కూడా మనకు ప్రెగ్నెన్సీ అందడంలో డిఫికల్టీ ఉండడానికి ఛాన్స్ ఉంటదనమాట. సో, మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు కొన్ని బేసిక్ టెస్ట్‌లు అనేవి చేసుకొని, అవి నార్మల్ ఉన్నాయా లేదా అని గమనించుకొని, మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. థాంక్ యూ.